ఈ అంశం ఇటు పెడితే ఇక కర్రెగుట్టల్లో 38 మంది మావోయిస్టులను నిన్న భద్రతా బలగాలు చంపేసినట్టుగా తెలుస్తూ ఉన్నాయి. ఈ కర్రెగుట్టలో ఇక్కడ ఇది కర్రెగుట్ట. ఈ కర్రెగుట్టలు ఈ కర్రెగుట్టల లోపల అంటే ఇక్కడ ఛత్తీస్గఢ్, ఏపీ, మహారాష్ట్ర, ఈ తెలంగాణ ఈ అన్నిటికీ బార్డర్లో ఉండేటువంటి ఈ ప్రాంతంలో ఈ కర్రెగుట్టల ప్రాంతంలో దాదాపు మొత్తం నక్సలైట్లందరినీ ఏరియాకి తీసుకొచ్చారు. ఈ కర్రెగుట్టలలో ఒక 1000 మంది నక్సలైట్లు ఉన్నట్టు మావోయిస్టులు మావోయిస్టులు ఒక 1000 మంది ఉన్నారు. ఈ దాదాపు ఈ చుట్టుముట్టినటువంటి భద్రతా బలగాలు ఎంత అంటే 20,000 భద్రతా బలగాలు, 20,000 మంది, 20,000 మంది భద్రతా బలగాలు. భద్రతా బలగాలు చుట్టుముట్టినాయి. 1000 మంది నక్సలైట్లను ఈ కర్రెగుట్టల్లో ఏరి పారేసేయాలనేది ఆపరేషన్ కగార్ ఆలోచన. సో ఈ 1000 మందిని ఇప్పటికీ 1000 మందిలో దాదాపు ఒక 38 మందిని చంపినట్టుగా వార్తా కథనాలు వస్తున్నాయి. సో 38 మందిని చంపిరు అంటే ఇంకా దాదాపుగా 962 మంది మావోయిస్టులు ఈ లోపల ఉన్నారు. వీళ్ళని చంపాలని హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా భద్రతా బలగాలు ప్రయత్నం చేస్తున్నాయి. సో మరి ఎక్కడ కూడా ఒక 2 నక్సలైట్లు 2 మావోయిస్టులను ఎన్కౌంటర్ చేస్తే నేషనల్ మీడియాలో ఎన్డీటీవీ, ఆ తర్వాత ఇండియా టుడే, ఆ తర్వాత టైమ్స్ నౌ, ఆ తర్వాత రిపబ్లిక్ టీవీ వీటన్నిట్లలో వార్త వచ్చేది. కానీ ఈ కర్రెగుట్టలకు సంబంధించినటువంటి వార్త ఏడ నేషనల్ మీడియా ఒక సింగిల్ కాలం వార్తగా కూడా చూపించట్లేదు. ఒకవేళ కాశ్మీర్ ఇష్యూ కనుక ఇప్పుడు జరగకపోయినుంటే ఈ 1000 మందిని భద్రతా బలగాలు కాల్చి చంపడం అనేది హిస్టరీ అవుతుంది. దేశవ్యాప్తంగా చర్చ అవుతుంది. దేశవ్యాప్త ప్రపంచం ఉలిక్కిపడి చూస్తుంది 1000 మందిని కాల్చేసిర్రు అక్కడ అని. మరి ఇది చర్చనే లేదు, ఎక్కడ దీని గురించి మాట్లాడట్లేదు. రాజకీయ పార్టీలన్నీ మీడియా అంతా కాశ్మీర్ వైపు దృష్టి పెట్టింది. ఇవి 1000 మంది ప్రాణాలు ఇప్పుడు ఉన్నాయి. సో ఇక్కడ తెలంగాణ, ఆ తర్వాత మిగతా ఏపీలో ఉన్నటువంటి ఎవరైతే మీ ఇళ్లలోంచి మావోయిస్టులు పోయిర్రో మీరు పాడెలు తయారు చేసుకొని పెట్టుకోరు. ఈ శవాలు మీ ఇంటికి వస్తాయి త్వరలో. సో ఇది ఎందుకు చర్చ కాకుండా అయిపోయింది? ఇక్కడ అమిత్ షా గారు 2026 మార్చి నాటికి ఈ మావోయిస్టులను అంతం చేస్తా అని చెప్పిండు. ఈ డెడ్ లైన్ ప్రకారం పోతా ఉన్నాడు. మరి ఈ దేశంలో ఉగ్రవాదులను ఏరివేయడానికి ఒక డెడ్ లైన్ పెట్టుకొని అదేవిధంగా ఆపరేషన్ చేస్తారా? లేకపోతే ఈ అంశాన్ని ఎందుకు చర్చ కానిస్తలేరు, ఎందుకు బయటి ప్రపంచానికి తెలవనిస్తలేరు అనేదే అతిపెద్ద అనుమానాలకు తావిస్తుంది వాళ్ళ దేశంలో. సో కాబట్టి కాశ్మీర్ ఘటన ఎంత ఇంపార్టెంటో ఈ ఘటన అంతకు మించినటువంటి ఇంపార్టెంట్. ఇది పౌర సమాజం. పైగా వీళ్ళంతా మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పి శాంతి చర్చల కోసం పిలుపునిస్తూ ఉంటే నో శాంతి చర్చలు అని చెప్పి 20,000 మంది కూమింగ్ చేస్తూ వీళ్ళని చంపుతూ ఉన్నారు. సో కాశ్మీర్ అంశం దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశం అవడంతో ఈ అంశాన్ని ఎక్కడ నేషనల్ మీడియా చర్చకు కూడా పెడతలేదు. హెలికాప్టర్ బాంబులు వేసి చంపుతా ఉన్నారట. సో ఇది జరుగుతూ ఉంది. అయితే ఇది ఎందుకు నేషనల్ మీడియా పట్టించుకోవట్లేదు అనేది మేధావి వర్గం అంతర్మదనం చేసుకోవాలి ఏం జరుగుతుంది అనేది.